M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోవు యొక్క అవయవాల్లో ఏ దేవుళ్ళు ఉంటారు, వేటిని పూజిస్తే మనకి ఆ దేవుని ఆశీర్వచనం లభిస్తుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. మనం గోవుకి చేసేటువంటి పూజనే గోపూజ అంటాం. ఈ గోపూజని తప్పనిసరిగా మనం నూతన ఇల్లు గృహప్రవేశం చేసుకున్నప్పుడు, తర్వాత ఈ మహాలయ పక్షాల్లోనూ, తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు కనుక చనిపోయినప్పుడు వారి జ్ఞాపకార్థం ఇవ్వడానికి గోవుకి పూజ చేసి వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉంటాం. ఈ గోవుకి శరీరంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అయితే అందులో ముఖ్యంగా మనకి కొమ్ములు, నుదురు భాగంలో పరమశివుడు కొలువై ఉంటాడు. కొమ్ములు, నుదురు భాగంలో పరమశివుడు కొలువై ఉంటాడు. అలాగే నాసికా భాగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. నాసికా భాగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. అలాగే శంకరంలో సరస్వతీదేవి ఉంటుంది, మనకి చదువు తల్లి. అందుకని ఆవిడ అక్కడ ఉంటుంది. ఆవిడని పూజించినట్లయితే కనుక మనకి చదువు బాగా వస్తుంది. అలాగే కుడి చెక్కిల దగ్గర యముడు ఉంటాడు. కుడి చెక్కిల దగ్గర యముడు ఉంటాడు. ఎడమ చెక్కల దగ్గర ధర్మదేవతలు ఉంటారు. ధర్మదేవతలు అందరూ కూడా ఎడమ చెక్కల దగ్గర ఉంటారు. అలాగే మనకి పొదుగులో 4 పొదుగులు ఉంటాయి. 4 పొదుగులు కూడా 4 పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 పురుషార్థాలు కూడా 4 పొదుగుల్లోనూ ఉంటాయి. అలాగే ఈ గోక్షేరంలో, అంటే గోవు పాలలో మనకి చతుస్సముద్రాలు ఉంటాయి. చతుస్సముద్రాలు కలిసి ఉంటాయి ఈ గోక్షేరంలో. అందుకని ఈ గోక్షేరం తాగటం వల్ల తల్లి లేనటువంటి పిల్లలకి ఆహారం తల్లిపాలతో సమానంగా ఆహారం లభిస్తుంది. అందుకని గోక్షేరంలో తల్లి తర్వాత తల్లి వంటిది గోవు అన్నారు. అందుకని గోమాత, మాత అన్నారు. తల్లి గోమాత, గోవు తల్లి అన్నారు. తల్లి తర్వాత తల్లి ఆవిడే. అందుకని మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆవిడని మనం పూజ చేసుకోవాలి. తర్వాత ఈ నుదురు భాగంలో పూజ చేసి మన ఈ కొమ్ముల మీద నీళ్లు పోసి ఆ నీళ్ళని నెత్తి మీద జల్లుకుంటారు. ఎందుకంటే అక్కడ పరమశివుడు కొలువై ఉంటాడు. పరమశివుడు ఉంటాడు అక్కడ. అందుకని కొమ్ముల మీద నీళ్లు పోయాలి. కొమ్ములను తడపాలి. కొమ్ములను తడిపి నుదురు భాగాన్ని తడపాలి. ఈ నుదురు భాగాన్ని తడిపి కొమ్ములను తడిపితే కనుక అక్కడ పరమశివుడికి చెందుతుంది. ఆ పరమశివుడు మనకి సకల శుభాలని కలగజేస్తాడు. అందుకని నుదురుని, కొమ్ముల్ని పూజిస్తే కనుక మనకి పరమశివుడి వల్ల మనకి మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ నాసిక దగ్గర, అంటే ఈ ముక్కు దగ్గర సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏంటంటే సంపద. వివాహాలు కాని వాళ్ళకి వివాహం అవడం, సంతానం కలగడం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన చేసేవాళ్ళు ఈ గోవు యొక్క నాసికా భాగాన్ని కనుక పూజ చేసినట్లయితే వాళ్ళకి తొందరగా పెళ్ళవుతుంది. తర్వాత సత్సంతానం కలుగుతుంది. అందుకని నాసికా భాగాన్ని పూజ చేస్తారు. నాసికా భాగాన్ని దండం పెట్టుకుంటారు. అలాగే శంకరంలో సరస్వతీదేవి ఉంటుంది. సరస్వతీదేవి చదువుల తల్లి. చదువు మనకు బాగా రావాలి అంటే అక్కడ ఆ సరస్వతీదేవిని పూజించాలి. అలాగే కుడి చెక్కల దగ్గర, ఈ కుడి భాగంలో ఉండేటువంటి చెక్కల దగ్గర యముడు ఉంటాడు. నాయన, నన్ను యమయాతన పెట్టకుండా చక్కగా ప్రశాంతంగా నన్ను తీసుకెళ్ళు, పుణ్యలోకాలకు పంపించు అని చెప్పేసి యముడికి మనం ప్రార్థన చేసుకున్నట్లు అన్నమాట. కుడి చెక్కను పోయి ఎడమ చెక్కలైతే కనుక మనకి
ధర్మదేవతలు ఉంటారు. ధర్మదేవతలు అందరూ కూడా అక్కడే ఉంటారు ఎడమ చిక్కల దగ్గర. మనం ధర్మం తప్పకుండా ఏ పని చేసినా ధర్మంగా సంపాదించాలి. ప్రతి మనిషి సంపాదిస్తాడు, సంపాదించిన ధర్మంగా సంపాదించాలి. అలాగే పొదుగులు 4 పొదుగులు కూడా మనకి పురుషార్థాలు ఏంటంటే 4 పురుషార్థాలు మనం చెప్పుకున్నాం: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇలాగా గోవులో అన్ని రకాలైనటువంటి ప్రతి భాగంలోనూ కూడా, గోవు యొక్క ప్రతి భాగంలోనూ కూడా ఏదో ఒక దేవత ప్రత్యక్షమై ఉంది, కొలువై ఉంది. గోవు యొక్క ప్రతి భాగంలోనూ కూడా ప్రతి అవయవంలోనూ కూడా ఒక దేవతామూర్తి కొలువై ఉంది. అందుకని తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే కనీసం వారానికి ఒక రోజైనా సరే మనం గోసేవ చేసుకుంటూ ఉండాలి. ఏమి లేదు, ఏం అక్కర్లేదు. మనం తినే దాంట్లో కొద్దిగా గోగ్రాసాన్ని గోవు దగ్గరికి వెళ్ళి ఆ గోగ్రాస దానికి ఏదైనా తినిపించండి. ఇంత గడ్డి తినిపించండి, ఇంత తెలగపిండి తినిపించండి. ఆ గోవు చుట్టూరా ప్రదక్షిణాలు చేయండి. అలాగే తోక భాగంలో వెనక భాగంలో పూజ చేసుకోండి, వెనక భాగంలో దండం పెట్టుకోండి. వెనక భాగం మిగతా భాగాల గురించి తర్వాత మనం ఇంకో వీడియోలో మళ్ళీ మనం మిగతా భాగాలు తెలుసుకుందాం. ముందు మాత్రం ఈ గోక్షేరంలో చతుర్సముద్రాలు ఉంటాయి. అలాగే నుదురు కొమ్ముల మధ్య పరమశివుడు కొలువై ఉంటాడు. అందుకని నుదురు ఈ కొమ్ముల్ని పూజించి కొమ్ముల మీద నీళ్ళు చల్లి ఆ నీళ్ళని మీ శిరస్సు మీద చల్లుకోండి. అలాగే నాసికా భాగం, సంతానం కావాల్సినటువంటి వాళ్ళు నాసికా భాగాన్ని పూజ చేయండి. వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది, మంచి పిల్లలు కలుగుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అలాగే చదువు బాగా కావాలంటే కనుక సంకలంలో ఉంటుంది. అలాగే కుడి చెక్కుల్లో కనుక యముడు ఉంటాడు, ఎడమ చెక్కుల్లో అయితే కనుక ధర్మదేవతలు ఉంటారు. పొదుగు భాగంలో మనం దండం పెట్టుకుంటే కనుక మనకి 4 పురుషార్థాలు ఉంటాయి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అందరికీ ఏ భాగంలో ఏ దేవతలు ఉన్నారు అన్నది సులభంగా వీడియో విని మీరు అర్థం చేసుకుని వాటిని పూజించి మీరు ఆ గోమాత యొక్క ఆశీస్సులు పొందుతారని, ఆ గోమాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతారని, ముక్కోటి దేవతలు కూడా ఆ గోవులో ఉన్నారు కాబట్టి ఆ గోవుని పూజించి మీరు తరిస్తారని, ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు పెళ్ళైన వాళ్ళే వెళ్ళాలి, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు వెళ్ళకూడదు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే వెళ్ళాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళు వెళ్ళకూడదు, ఎవరైనా వెళ్ళచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా కూడా ఆ గోమాత దగ్గరికి ఒక్కసారి మాలాపక్షాలు 15 రోజుల్లో ఒక్కసారి వెళ్ళండి. గోవు చుట్టూరా 3 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఆ నుదురికి కొమ్ములకి దండం పెట్టుకుని పరమశివుని అనుగ్రహం పొందండి. మీరు నేను చెప్పిన విధంగా మీకు ఏది అవసరమో ఆ అవయవాలకి, అన్ని అవయవాలకి పూజ చేస్తే చాలా మంచిది. అందరి దేవుళ్ళు కూడా కరుణిస్తారు. ముఖ్యంగా మీ కోరిక ప్రకారం ఆ అవయవానికి పూజ చేసినట్లయితే కనుక మీ అభీష్టాన్ని నెరవేర్చుకుంటారని, మీకు ఆ గోమాత ఆశీస్సులు తప్పనిసరిగా అందజేయాలని, గో సంరక్షణాలయాలని, గోశాలలని, గోవులు పెంచేవారిని మీరు ప్రోత్సహించి వారికి తగిన సహాయ సహకారాలు అందించి గోమేతకు ఎంతో కొంత మనం తినేటువంటి దాంట్లో కొంత సహాయం ఆ గో సేవా సంఘానికి చేస్తారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.